జై శ్రీరామ్ అందరికీ. దివాళీ సందర్భంగా మా ఆఫీస్లో స్వీట్స్ డిస్ట్రిబ్యూట్ చేశారు. దగ్గర దగ్గర ఒక కేజీ ఉండొచ్చు. అయితే అప్పుడు అనిపించింది ఒకటి, మా దాంట్లో ఒక 1000 మెంబర్స్ ఉంటారు, దగ్గర దగ్గర ఒక 1000 కేజీస్. సో అట్లాగే హైదరాబాద్లో ఉన్న కంపెనీస్ అందరికీ వాళ్ళందరి కంపెనీల్లో కూడా డిస్ట్రిబ్యూట్ చేస్తారు. హైదరాబాదు, చెన్నై, బెంగళూరు, ఢిల్లీ, మన దేశంలో ఉన్న ప్రతి ఒక్క కంపెనీ వాళ్ళు వాళ్ళ ఎంప్లాయీస్కి స్వీట్ డిస్ట్రిబ్యూట్ చేస్తారు. చూసుకోండి ఎన్ని టన్స్ ఆఫ్ స్వీట్స్ డిస్ట్రిబ్యూట్ అయి ఉంటాయి దివాళీ సందర్భంగా. అంటే ఇంతమందికి మనము డైరెక్ట్గా ఎంప్లాయ్మెంట్ ఇస్తున్నాం. ఇందులో రైతులు ఉంటారు, డ్రైవర్లు ఉంటారు, ట్రాన్స్పోర్ట్, స్వీట్స్ తయారు చేయడానికి కావాల్సిన అన్ని ముడి పదార్థాలు, పాలు, నెయ్యి, ఇటువంటివి, బెల్లము, చక్కెర, పిండి, ఇటువంటి ఎన్ని ఉంటాయి. అసలుకి ఎంతమంది బతుకుతారు, ఎంత బిజినెస్ అవుతుంది, ఇది మన ఆర్థిక వ్యవస్థకి ఎంతో ఉపయోగపడుతుంది. ఇదంతా తెలియదు కొంతమందికి. వాళ్ళు ఏమంటారు డైరెక్ట్గా, మీరు హిందువుల పండుగలన్నీ మొత్తము దేవుని పేరు చెప్పి డబ్బులు వృధా చేస్తారు, పేదవాళ్ళను దోచుకుంటున్నారు అని చెప్పేసి మన బైరి నరేష్, ఆ బాబు గోగినేని లాంటి వాళ్ళు మొత్తుకుంటూ ఉంటారు కదా, దేవుని నమ్మని నాస్తికులందరూ. వీటి వల్ల కేవలం మనం పండగ తినే ఒకే ఒక స్వీట్ వల్ల ఎంతో మందికి ఉపాధి దొరుకుతుంది. ఒక్క స్వీట్ వల్ల ఎంత ఉంటుందంటే, మన పండగలకు మనం వాడుకునే వస్తువులకు ప్రతి ఒక్క దానికి, ఇప్పుడు దీపావళి ఉంది, దీపావళికి మన ఫైర్ క్రాకర్స్ ఉంటాయి, దీనివల్ల ఎంతమంది బతుకుతున్నారు. ప్రతి ఒక్కదానికి మనం యూజ్ చేసుకునే ప్రతి ఒక్కదానికి బ్యాక్గ్రౌండ్లో చాలా వర్క్ జరుగుతుంది. దానివల్ల ఎంతోమందికి ఎంప్లాయ్మెంట్ ఇస్తుంది. ఇది తెలుసుకోండి. ఫస్ట్ డబ్బులు దోచుకుంటున్నారని కాదు, మనం చేసుకునే ఒక పండుగ వల్ల దేశానికి ఎంతో ఆర్థికంగా సహాయపడుతుంది. అది మన జీడిపికి చాలా ఉపయోగపడుతుంది. అందరికీ దీపావళి శుభాకాంక్షలు. జై శ్రీరామ్. అరే, నాస్తికులని చెప్పుకునే మీ వల్ల దేశానికి ఎంట్రుక మందమైన ఉపయోగం ఉందారా చెప్పండి. ఒక్క ఉపయోగం ఒక్కటన్నా, అరే ఒక్క ఉపయోగం ఉండగానే కింద కామెంట్లు చెప్పడరా మీ వల్ల దేశానికి ఏం ఉపయోగం ఉందనేది. మనిషి బతుకున్నాక నలుగురికి ఉపయోగపడాలి, అర్థమవుతుందా? నా బతుకు నేను బతుకుతా, నా తిండి నేను తింటా, నేను అంతా అయిపోయినాక పోయి పండుకుంటా అంటే సరిపోతుంది, అర్థమవుతుందా? నలుగురితో కలవాలి, ఆనందపడాలి, పండుగలు చేసుకోవాలి, తినాలి, తాగాలి, పండుకోవాలి, పని చేసుకోవాలి. ఇది బతుకు అంటే. అంతేగాని నా ఇంట్లో నేనే ఉంటా, నేనేమంతా అంటే అది బతుకన్నారు, అర్థమవుతుందా? ఉంటా.